ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నేను చూసింది నీ ఇల్లేనా? నా ఇల్లేరా. నిన్న అలా ప్రేమగా పట్టుకుంది నీ కావేరేనా? అవును కావేరి. ఏం చేసావురా? చెప్తా. నేను అందుకెళ్ళలేదే, ఆవిడ ఏ సోప్ వాడుతుందా అని తెలుసుకుందామని వెళ్ళాను. లైఫ్ బాయ్. అవును, నొరొక్క కూడా వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను కొట్టే దెబ్బలకి కావేరి లేకపోతే ఏంటి, కృష్ణ వస్తుంది. అవునే, చెన్నై పార్టీ కృష్ణవేణి చిన్నిల్లు సెటప్ చేసేనే. మరేదిచ్చింది అవునా? 144/420 యూసఫ్ కూడా నియర్ రెహమత్ నగర్. నువ్వు ఏం మాట్లాడాలన్నా సరే అక్కడికి వచ్చి మాట్లాడే కావేరి. ఏంటే తమిళ్లో తిడుతున్నావు? అలాగా, అయితే యాక్షన్ రీప్లే. నువ్వేం చెప్పినా చేస్తానురా. పెళ్ళైన 1 సంవత్సరం లోపు తన చేతిలో బిడ్డను పెట్టావంటే ఇంకా తను డైవర్స్ వైపే వెళ్ళదు. లేట్ అయినదే కరెక్ట్. సూపర్ ఐడియా రా. నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా ఉన్నావు. నేను నా భార్యతో మాట్లాడి 10 రోజులైంది. అన్నిటికీ నిషేధం విధించిందిరా. అన్నిటికీనా? రే, నీ కోసం నువ్వు కోరినప్పుడల్లా మంచి ఐడియాలు ఇస్తూ మీరు ఆనందంగా ఉండడానికి కారణం నేను. నా కోసం మంచి ఐడియా ఇవ్వరా? రే, ఇంకేం ఆలోచించుకో. నీకు చిన్నెల్లి సెటప్ ఉందని నీ పెళ్ళాన్ని భయపెట్టాయి. నా పెళ్ళాం నమ్ముతుందంటావా? నమ్మేలా చెప్పాలరా. ఆవిడ కనుక నమ్మిందనుకో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అంటే నేను నా ఇంటికి వెళ్ళంటావా? నీ ఇంటికి వెళ్ళారా? ఒక అడ్రస్ చెప్తాను, రాసుకో. చెప్పు. 144/420 యూసఫ్ కూడా నియర్ రెహమత్ నగర్. పర్వాలేదయ్యా, ఇల్లు చాలా బాగుంది. నేను ఇళ్ల బ్రోకర్ని కాను, పెళ్లిళ్ల బ్రోకర్ని. ఓహో, మీరు నా పాత ఫ్రెండ్ గనక 2 ఏళ్లగా తాళం వేసిన ఈ ఇంటిని ఎమ్మెల్యేతో మినిస్టర్ తో చెప్పించి మరి మీకు ఇప్పించాను. కమిషన్ కరెక్ట్ గా ఇచ్చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు. ఇదిగో చూడు, అద్దె ఎంత, అడ్వాన్స్ ఎంత? అద్దె 5,000, 6 నెలల అడ్వాన్స్. అంతే కదా, ఇచ్చేస్తాం. ఈ ఇంట్లో ఉండబోయేది నా కూతురు, నేను, ఇద్దరమే. కాదు నాన్న, ముగ్గురం. నా బుజ్జి పాపతో పాటు. సరే ముగ్గురం. అయ్యో కాదు, నలుగురం. నా కృష్ణ కూడా వస్తాడుగా. సరే, నలుగురం. ఎంతకీ ఎప్పుడు మీ అమ్మాయికి పిచ్చి పట్టింది? పిచ్చిది కాదయా, దాని మనసు కొంచెం బాగలేదు అంతే. నేను చెప్పింది కూడా అదేగా. నా కూతురు ఒక పనికిమాలినోడిని ప్రేమించింది. అది వద్దని నేను కట్ చేశాను. అప్పటి నుంచి దాని ఇలా అయిపోయింది. ఈ కాలం పిల్లకాయలు అమ్మా నాన్నలకి తెలియకుండా ఎస్టీడీ బూతులకు వచ్చి టెలిఫోన్ లో లవ్ చేసుకుంటున్నారు. కోడు భాషలో మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయిని రా అనడం, అమ్మాయి అబ్బాయిని రా అనడం ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి, నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయలే కదమ్మా, తెచ్చిస్తానులే. సీజనే కదా. పుల్ల మామిడికాయ అడుగుతోందంటే 3వ నెల. ఇగో ఎవడో ఒకరిని చూసి ఆలస్యం కూడా పెళ్లి చేయొచ్చుగా. ఆ చేస్తే అది ఒప్పుకుంటుందా? అసలే మతి స్థిమితం లేక తిక్కగా మాట్లాడుతుంది. మీ అమ్మాయికి సరైన జోడి ఒకడున్నాడు. అమ్మా బామా, గొంతు చించుకుని అరుస్తున్నా, ఒక్కరు కూడా పలకరేంటి? తిని తిక్క ఎక్కువైంది వీళ్ళకి. ఛ, ఇంట్లో ఎవరు లేరు. లేకపోతే ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం తిరిగి రానా? ఎందుకు ఇంటికి వచ్చి రాగానే అలా అరుస్తారు? ఎవరే అరుస్తుంది? ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలి చేతిలో పడతాయి. సబాష్. ఇప్పటి వరకు తాగుడు వాగుడు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పెళ్ళా మీద చెయ్యెత్తే వరకు వచ్చిందా బామా? ఏ బామా ఆపు. నువ్వు ఆపకు బామా, ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఓ తాటి చిట్టం చేసుకుంటే పోయేది. మరి చేసుకోవాల్సిందిగా. కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చూడండి. నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. బాగా కొట్టుకో. నేను చేసుకోపోతే జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండేవాణ్ణా? నన్నే పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి నా వెంట తిరిగింది. నేను చేసుకోపోతే చచ్చిపోతానంది. నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను. నేను కాదనేసరికి ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. ఈ కథలు నేను నమ్మను. నమ్మవా? ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయి ఇంటించే వస్తున్నాను. కావాలంటే టీ షర్ట్ వాసన చూడు, సెంటు ఎంత సువాసనగా ఉందో. ఏంటే కుక్కల వాసన చూస్తున్నా? నీకన్నీ నీ నాన్న బుద్ధులే వచ్చాయి. తాను మాత్రం నీలాంటిది కాదు. చాలా మంచి కుటుంబం. ఎంత డీసెంట్ ఫ్యామిలీయో మాటల్లో చెప్పలేం. 1 కిలో హల్వా చేతిలో, మూర మల్లెపూలు కొప్పున పెడితే తట్టుకోలేక ఓహో అంటుంది. ఓహో, అందరూ నీలాగే ఉంటారా? అంటే మొన్న మల్లెపూలు హల్వా తీసుకొచ్చింది దానికోసమేనా? ఎప్పుడు? అబ్బా, పోయిన వారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం 3:20కి. నాకు బాగా గుర్తుంది. దేవుడా,
ఈ పెళ్ళాలకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చావయ్యా. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దగ్గర నుంచి డేట్ తో పాటు టైం తో పాటు మొగుడు విషయాలు గుర్తుపెట్టుకుంటారే. పేరేంటి? గోపాలకృష్ణ. మీ పేరు ఎవరు కావాలి? దాని పేరేంటి? నీ పేరు భామ అయితే తన పేరు రుక్మిణి. నేను కృష్ణుని కదా. ముత్యాల జల్లు కురిసే రతనాల మెరుపు ఆ. మెరిసే వయసు మనసు భామ ఎరగదీసావు. నీ టైం సెన్స్ అదిరింది పో. అయ్యో ఇప్పుడేం చేయాలరా దేవుడా? ఏమీ చెయ్యొద్దు, వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకో. ఎవరో రావాలి. యా. బామ్మ నోరు ముయ్యవే. అవును, ఇంతకీ అది ఎక్కడుంది? ఏ నువ్వు వెళ్ళి పలకరిస్తావా? లేదు, దాంతో నాకేంటి పని? నాకు పనుందిలే. 144/420. బారా? హైదరాబాద్ లో బార్ లేని ఇల్లే ఉండదుగా. 144/420 యూసఫ్ గూడ, రెహమత్ నగర్. వెళ్ళు. ఏంటే గాల్లో లెక్కలేస్తున్నావు? నాకు అర్థమైపోయిందిలే. ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి చెల్లెమ్మా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా అని, ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి అని ఏడుస్తూ అడగాలనిపిస్తుంది కదా. అనిపించడం లేదు. అనిపిస్తుంది. ఏమండి, ఏంటి గోకుతున్నావు? మీకు దాహం వేస్తుందా? ఇప్పుడే తన ఇంట్లో చల్లని డ్రింక్ తాగొచ్చాను. మీకు దాహం వేస్తుంది నాకు తెలుసు. నేను ఇప్పుడే వెళ్ళి ఒక విస్కీ తీసుకొస్తాను. విస్కీనా? దాంతో పాటు చిప్స్ కూడా. ఏంట్రా ఇది? సవతిని తీసుకొస్తానని చెప్పినా నా భార్య నాతో సరసాలాడుతుంది ఏంటి చెప్పమా? ఏదేమైనా ఇదంతా మన మంచికే. ఇంత అందంగా నాగస్వరం వాయిస్తుంది ఎవరు నాన్న? అది నాదస్వరం కాదమ్మా, తబల్లా. మరి నా కృష్ణ ఏడి? రంగమ్మ నాటక కళా పరిషత్తులో నాటకం వేయడానికి వెళ్ళాడమ్మా. వచ్చేస్తాడు. బాబు సరిగ్గా చూసుకో, ఈ అమ్మాయే నా కూతురు రుక్మిణి. ఇంద ఉడగత్తేನೆ ఇలాంటి అపరూప సుందరిని నా బాగదే ಇಲ್ಲ. ఇది మా సంప్రదాయము. నాన్న అతన్ని ఇదెందుకేశాడు? దానికి ఒక కారణం ఉందమ్మా. ఇతను నిన్ను పెళ్లి చేసుకోబోయే నల్లమలకిష్టాడు. వీడి కంసుడు. ఇదేంటయ్యా బాబు, కళ్ళు తిరిగి పడిపోయింది. నా సొల్లలా, నా అందానికి ఈ ప్రపంచంలో స్పృహ తప్పని ఆడవాళ్లే లేరు. మామ, నాకు ఉంగ పొన్ను రుక్మిణికి రేపే పెళ్ళే. ఖర్చంతా నాదే. రండి వెళ్ళి కళ్యాణ అరేంజ్మెంట్ చూద్దాం. నాన్న ఏంటి నాన్న ఇది? తలుపునికేస్తున్నావు నాన్న? నాన్న 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 తలుపునికేసావు. అమ్మా నన్ను మన్నించమ్మా, ఇంతకంటే నాకు మార్గం లేదు. నీ వయసున్న పిల్లలంతా పెళ్లిళ్ళు చేసుకుని 4 పిల్లలు కన్నారు. అందుకే ఇంటికి తాళం వేశాను. పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకుని వస్తాను. అయ్యో వెళ్ళకండి నాన్న, నా మాట వినండి నాన్న. 144/420 రెహమత్ నగర్. ఇదేనమ్మా మనం వెతుక్కుంటూ వచ్చిన ఇల్లు. నాన్న ఇంటికి తాళం వేసింది. సార్ నన్ను కాపాడండి సార్. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తలుపు తెరవండి సార్. బయట తాళం వేసుందమ్మా. చిన్న తాళం బుర్రే కదా, గట్టిగా లాగండి వచ్చేస్తుంది. ఇలా కూడా తాళాలు వేయొచ్చా? తాళం వచ్చేసింది నాన్న. తాళం చెవులు లేకుండా చాకచక్యంగా తలుపు తీసావు. నువ్వమ్మా నా కూతురు అంటే. అబ్బా నా సాప్తారా. అక్క. అక్కనా? అలా అవాక్కవుతావేంటమ్మా? లాగి ఒక్కడ పీకో. చెప్పగానే చేసింది చూడు, ఇది ఆడపిల్ల అంటే. అక్క నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయ? ఓహో, విషయం అంత దూరం పోయిందన్నమాట. అసలు ఇంత దారుణం ఎప్పుడు జరిగింది? కృష్ణ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? గోకులాష్టమి రోజు వచ్చాడు. గోకులాష్టమికే? ఆ రోజు నువ్వు కృష్ణుడు పాదాలు వేసుకుంటూ కూర్చున్నావు, ఆయన గారు వచ్చి ఇక్కడ పాదం మోపి వెళ్ళారు. హ, ఇక లాభం లేదు, డైవర్స్ తీసుకోవాల్సిందే. అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వే. వీడికి కాఫీ కావాలంట. అల్లుడు గారి కాఫీ అంట. ఈయన గారికి కాఫీ కావాలంట. ఏంటే వేలం పడుతున్నారా ఏంటి? కప్పు కాఫీకే ఇన్ని కటింగ్లు ఇస్తున్నారు. కృష్ణ కాఫీ. కృష్ణ కాఫీనో వసంత కాఫీనో, పని పిల్లవైనా పనికొచ్చేలా ఉన్నావు. స్టైల్ అదిరింది పో.
కాఫీ ఏంటి ఇంత చండాలంగా ఉంది? నువ్వు చేసావా? అచ్చో నా పెళ్ళం చేసినట్టుంది. మీ ఊరా? ఇంతకు ముందు మీరు తన ఎక్కడ చూడలేదా? చూడలేదే. బాగా చూసి చెప్పండి. బాగా చూడడానికి తను ఏమైనా షకీలా ఏంటి? తను నేను ఎక్కడా చూడలేదు. ఓహో, తను ఇంతవరకు చూడకుండానే తన బిడ్డకు తండ్రి కాబోతున్నారా? కృష్ణ కృష్ణ చూసారా, వచ్చిన దగ్గర నుంచి మీ పేరే కృష్ణ కృష్ణ అని ఎలా తలుచుకుంటూ ఉందో. అయ్యో, ఉన్న సమస్యలు చాలక కొత్తగా ఇదొక సమస్య. నేను ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు. చాలా ఊరుకోండి. ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికి అర్థం అవుతుంది. ఎవరే ఆ మాట ఉంది? అన్ని మీరనుకుంటే సరిపోద్దా? మేము ఏనాడని చెప్పావా ఒక మగాడి మనసు ఇంకొక మగాడికి అర్థం అవుతుందని? ఏ మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి పోవే. లేదు, ఇక నుంచి రుక్మిణి కూడా మనతోనే ఉంటుంది. ఓ, దీని పేరు రుక్మిణియా? నడుస్తున్నాడు చూసావా? చూడమా రుక్మిణి, ముహూర్తం దాటక ముందే లోపలికెళ్ళి దేవుడికి దీపం పెట్టాడు. ఎవరింట్లో ఎవరయ్యా దీపం వెలిగించేది? మళ్ళీ చెప్తున్నాడు వినండి, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చాలే ఆపండి. నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పకండి. 144/420 ఈ అడ్రస్ చెప్పింది ఎవరు? నేనే చెప్పాను. అవునా? అవును. నన్ను అక్కడి నుంచే మేము తీసుకొచ్చాం. అసలు ఆ ఇంటికి తాళం వేసి ఉండాలి కదా. మీరు తాళం వేసి వెళ్లారు, మేము తాళం తీసి తీసుకొచ్చాం. అయ్యో అది కాదు బామ్మ, నేను చెప్పేది విను. ఓ, మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించే వరకు రుక్మిణి ఇక్కడే ఉంటుంది. పద మామ, రుక్కు. అమ్మా, పోరా. తనకి నాకు ఏ సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా ఎవరు వినరండి. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? చేయాల్సిందేం లేదు, చేయాల్సింది చేసేసాక. అమ్మాయి పుల్ల మామిడికాయ కావాలంటుంది. మార్కెట్కి వెళ్ళి 5 కిలోలు తెచ్చివో. ఆ అమ్మాయి పుల్ల మామిడికాయలు అడుగుతుందా? నేను మార్కెట్కి వెళ్ళి అవి తెచ్చి తనకివ్వాలా? నాకు కావాలి, నాకు కావాలి. నీకు కావాలంటే ఇంకో కిలో తెచ్చుకో. బామా, ఇలా చూడు, నా కొడుకు పెద్ద తప్పే చేశాడు, నేను కాదంటలేదు. కొంగు తగిలితే చొంగ కార్చుకుంటారు. ఈ మగవాళ్ల బుద్ధి అంతా మనమే మందలించి మన దారికి తెచ్చుకోవాలి. అందుకని ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలంటారా? బామా, జీవితాంతం బావుండాలంటే మనం సర్దుకుపోవడంలో తప్పేం లేదమ్మా. చెయ్యి జారాక బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త మంచిది. ఏట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? రేయ్, నా వల్లే కదా మీ ఇంట్లో రుక్మిణి సమస్య తలెత్తింది. దాన్ని తరిమేయాలంటే వీడే కరెక్ట్ అయినాడు. నా వెనకతలరా. నమస్తే స్వామి, నేను చెప్పాను కదా, వరం. వీడే గోపాలకృష్ణ. ఇరిక్యం. ఈయనే మలయాళ మాంత్రికుడు గోపాలకృష్ణన్. కృష్ణ. నేను ఆ అమ్మాయిని నొక్కనం. నా దగ్గర తన ఫోటో లేదు స్వామి. పర్వాలేదు, నాన్ వెత్తలిల్లు అంజనం వేసి చూస్తాను. అంజని వేస్తే కనబడుతుందా? ఎల్లాం తెలియం. కొంచెం ట్యూన్ చేసి ఇండియా స్కోర్ ఎంతో చెప్పండి. ఇది ఎంత కేబుల్ టీవీయో. నేను రుక్మిణి నొక్కాం. తను ఏం చేస్తాం స్వామి? స్నానం చేస్తా. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. గోపాలకృష్ణ, ఆ అమ్మాయిని తరిమేయాలంటే తన కొప్పు కావాలి. కొప్పు కావాలా? అయితే మేకప్ మీద పట్టుకోవాలి స్వామి. రేయ్, మేకప్లు గీకప్లు ఆయనకెందుకురా? ఆయన అడుగుతుంది తల వెంట్రుకలు. ఓ, తల వెంట్రుకలా? అదే. అదెంత పని? ఇదిగోండి. ఇది కాదు, ఆ పెంకుట్టి కూడా జల వెంట్రుక. ఓ, దాని తల వెంట్రుక. పక్షే రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. సరే, ఇక ఆ సంగతి మర్చిపోండి, నేను తీసుకొస్తాను. ఉంటాను స్వామి. పద, కోయిక్కులో. వస్తాను స్వామి. ఏమండి, ఏంటి? లోపలికి వచ్చి పడుకోండి. అక్కర్లేదు, నేను ఇక్కడే పడుకుంటా. నేనే చెప్తున్నానుగా, రాత్రి 12 అయింది, లోపలికి వచ్చి పడుకోండి. 12 అయింది నాకు తెలుసు. ఇష్టం అయితే లోపలికి రమ్మంటావు, లేకపోతే బయటికి తోసేస్తా. ఆ, చెప్పానుగా, నా బుద్ధిని చెప్తే కొట్టుకోవాలి. ఏదో తొందరగా చెయ్యి పో. సరే, మీ ఇష్టం. ఏమండి, ఇంకా కొట్టుకోలేదా? ఛీ, అబ్బో. రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. కృష్ణ వచ్చేసావా? రా కృష్ణ రా. పాపాత్ముడా. అయ్యో, శభాష్. చూసారు అత్తయ్య మీ అబ్బాయిని? ఇలాంటి వాడితో ఎలా సర్దుకోమంటారు? మీ కళ్ళతో చూసారుగా. మామా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే? కళ్ళారా చూశానుగా, చాలు. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? అది కాదు మామా. అమ్మా, పోరా, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. మేడం, you are Shut correct. up. అమ్మా, అమ్మా.
కొట్టకండి సార్. పప్పన్నం తినే పురోహితుడు సార్. సార్ మనం రాజీకి వచ్చేద్దాం సార్. నా మాట వినండి సార్. నా రాజీ, నేను నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నా. 10 గంటలా? ఆ లోపు రుక్మిణిని తీసుకొచ్చి నాకు అప్పగించలేదో విప్పేయండి రా. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. రేయ్, నువ్వేంట్రా ఉద్యోగానికి రిజైన్ చేసి ఎక్కడ కూర్చున్నా? ఏం చేయమంటావరా, నీ దయ వల్ల కావేరీ సమస్య తీరింది. మా మామగారు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ని అమ్మాయిని చూసుకోమన్నారు. చూసుకుంటున్నాను అంతే. చూసుకుంటావరా, నా విషయం మాత్రం పట్టించుకో. ఊరుకరా, తల వెంట్రుకి తేలైపోయావు గానీ నీకేంట్రా అదృష్టవంతుడు. ఒకే ఇంట్లో 2 పిల్లలు, ఒకటి చాప ఎక్కినా 2ది మంచం ఎక్కింది. ఎరగదీసేయి. ఏంట్రా నీ ఉద్దేశం? నేనేమైనా ఫుట్బాల్ ప్లేయర్నా అవకాశం చూసి గోల్ వేయడానికి? బాలేవాడివే సార్. జింతాక్ జితాక్ జితాక్. సార్, హీరో ఛాన్స్ కోసం వచ్చాను సార్. రేయ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అన్నా వీళ్ళేం చూస్తున్నారా? పొద్దుపోద్దు, అందుకే రోజు ఒకటి పిలిచి కాలక్షేపం చేస్తున్నా. రేయ్, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. మళ్ళీ రా. అయితే ఇతనే డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ గారు మీరు ఇక టెన్షన్ పడకండి. డైరెక్టర్ జుబ్బా వేసుకున్నారంటే మీరేగా డైరెక్టర్. సార్, నేనే ప్రొడ్యూసర్ గా, నేనే హీరోగా నటించాలని 5 రూపాయలతో బస్ ఎక్కాను. సినిమా చూడాలంటేనే 10 రూపాయలు అవుద్ది. 5 రూపాయలు సినిమా తీసేస్తాను. నా ఉద్దేశం 5C అని. ఏంట్రా మగాన్ని చూసుకొని కొడుతున్నాడు? అదే కృష్ణమణి రాజా స్టైల్. రేయ్, ఎవడ్రా కృష్ణమణి రాజా? మన పేరే సార్. మన పేరంటే కృష్ణమణి రాజానా? నో, కృష్ణమణి రాజా. ఓ, కొంతమంది మన దేశం అది ఇది అంటుంటారుగా, అలా అనుకుంటా. సార్, నాలో చాలా టాలెంట్ ఉంది. విప్పి చూపించమంటారా? ఏ పిష, అప్ప అప్ప అయ్యప్ప, జింకి చక్క జింకిచ, జోబులు ఖాళీ చూడప్ప, జింకి చక్క జింకిచ, అడుక్కు తినే స్టేజ్ అప్ప, జింకి చక్క జింకిచ, హీరో ఛాన్స్ అయ్యప్ప, స్టేజ్ కొంచెం మార్చప్ప. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? అమ్మ తల్లి. అమ్మ. ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు. అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాళ్ళా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి, బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి ఈ సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే, నేను ఎప్పుడు వద్దన్నాను రా? 30 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటరీ ఎప్పుడు మోగటలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. ఓకే కదా? ఓకే. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి, మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి, మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ, మీ అమ్మాయి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు. సార్, ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అదేనంటావా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్, మీరేమాత్రం తగ్గొద్దు సార్. మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్.
సరే పద. రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి, వస్తానే పద. రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను రాను. లోపలికి రండి మామ. ఏమే, అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏంటి తేడా ఉంది? ఏంటి షర్ట్ తిప్పుతున్నారు? ఏమే, చూడు. ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. ఏమైందన్నా? ఏముందరా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా, అన్న ఫస్ట్ బాల్కే అవుట్. బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం, పదండ్రా. చెప్పేసిందా? మీకు చెప్పేసిందా? అవును, నీకెలా తెలుసు? చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది. ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ cheers. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలిన అతుక్కుంటదేమో గాని మా మనసులో అతుక్కోవు. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సంజైతేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా ఇగోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. నా పేరెంట్స్ నా చిన్నప్పటి లవ్ స్టోరీ మర్చిపోయేలాగా నన్ను హిప్నోటైజ్ చేయించారు. అది నా తప్ప? ఎంతసేపు తన వైపే ఆలోచిస్తారు కానీ తనే కరెక్టు, మీరే కరెక్టు, నేను ఒక్కనే రాంగా? అదేంటారి అలా అంటావు? నీకోసమేగా మేమంతా వచ్చాం. వచ్చింది నా కోసమే, కానీ శ్రీముఖి గొప్పదని చెప్పడానికేగా. చూడారియా, మేమంతా మీ ఇద్దరిని కలపాలని, మీరు హ్యాపీగా ఉండాలని పగలనక రాత్రనక కష్టపడుతున్నాం. ఇలా చేయడం తప్ప? తప్పే. మొత్తం మీరే చేశారు. ఇప్పుడు వరకు మీరు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావు ఆర్య? నన్ను ఇలా చూసాక కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? మీరంతా తను గొప్ప, తను అలా,
ఇలా అని పొగుడుతున్నారే కానీ నేనేంటి, నేను ఎందుకు ఇలా అయ్యానని ఎవరైనా ఆలోచించారా? చిన్నప్పుడు అదే త్యాగం చేసింది, పెద్దయినప్పుడు అదే త్యాగం చేసింది. నా లైఫ్లో అంతా తనే చేసింది. మగాడిగా పుట్టేనే అనే ఒక ఫీలింగ్ తప్ప ఎప్పుడూ తను వెనక్కి ఉండిపోయాను. అవునన్నా, వాళ్ళకి మనం ఎంత చేసినా ఇంతేనా అంటారు. అదే వాళ్ళు మనకి ఇంత చేసినా మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా. వాళ్ళంతటా వాళ్ళు మన మనసులోకి వచ్చి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. మనం వెళ్తే మాత్రం పట్టించుకోరు. అంతెందుకు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీరు తన కోసం వెళ్తారా? అవునన్నా, ఎందుకు వెళ్తాం? చా ఊరుకో, ఫిగర్ కనబడితే వెంటబడి వేధించేది మనం. చూడు బ్రో, కాంప్రమైజ్ కాకపోతే చివరికి వైఫే కాదు లైఫే ఉండదు. నాకు నా మందు ఉంటే చాలు. అంతేనా? అంతే. అంతేనా? అంతేరా? అంతేనా? అంతే అంతే అంతే. ఒక రోజు ఏమి జరిగిందంటే, కారు చీకటి, అంతకంటే కారు చీకటి లాంటి మనిషి ఒక మంచి కారులో దిగాడు. అతని ముఖంలో ఆనందం మిట్ట మధ్యాహ్నం కూడా వెతికినా దొరకదు. సడన్ గా ఒక వెలుగు వెలిగింది.